నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్. ఉల్లి కన్ను రాయి సాయి. ఈ రాయి మనకి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నత స్థితికి బాగా పనిచేస్తుంది. మనకి తెలిసి తెలియకోకుండా ఏవైనా తప్పులు చేసుంటే దాని వలన మనకి లోవర్ డైమెన్షన్స్ నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే, లేదు సర్ప దోషాలకు సంబంధించి ఎటువంటి నాగదోషాలకు సంబంధించి ఉన్న రాహు కేతు యొక్క నకారాత్మక శక్తి ఎన్నో రకాలైన బాధలకి, పీడలకి దారితీస్తుంది. అటువంటి ఆట్లన్నిటికి కూడా విముక్తి పొందటానికి ఈ క్వార్ట్జై క్రిస్టల్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, క్వార్ట్జైలో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. క్వాలిటీస్ కూడా మా దగ్గర అన్ని అవైలబుల్. సో, ఇటువంటి కేతుగ్రహ దోషానికైనా ఒరిజినల్ టు ఒరిజినల్ క్వార్ట్జై క్రిస్టల్ అవైలబుల్. అండ్ మనము తెలియని చోటకి, అంటే ఫారిన్ కంట్రీస్‌కి గాని, ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి గాని వెళ్ళాల్సి వస్తే, అక్కడ ఎటువంటి బాధలు, కష్టాలు, లేదు జైలుకి వెళ్ళటము, ఎవరైనా మనని నిర్బంధించటము, ఒంటరిగా మిగిలిపోవటము, అక్కడ ఎటువంటి ఎదుగుదల గాని ఏమీ లేకోకుండా మనకి కనీసం మంచి ఫుడ్డు అండ్ ఉండటానికి ప్లేస్ గాని, ఎటువంటి ఫెసిలిటీస్ మనకి ఉండకపోయినా సరే, మనకి ఈ క్వార్ట్జై స్టోన్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే కేతు గ్రహం యొక్క నకారాత్మక శక్తి మనిషి సముద్రం దాటి కొత్త ప్లేసులకెళ్ళటానికి, ప్లస్ జైలుకి వెళ్ళటానికి, అక్కడ ఇబ్బందులు పాలుపడటానికి అండ్ ప్రపంచంతో కలిసి ఉండకోకుండా ఒక్కళ్ళే ఉండిపోవటము, ఇటువంటి వాటిలన్నీ జరుగుతా ఉంటాయి. మీరు ఫారిన్ కంట్రీ వెళ్తున్నారనుకుంటారు. కానీ అక్కడ జైల్లోకి వెళ్ళటము, లేదా ఎవరి చేతైనా నిర్బంధించబడటము, లేదు మీ పాస్‌పోర్ట్‌లు ఎవరైనా తీసుకుంటము, లేదు మీ సామాన్లన్నీ దొంగతనం జరగటము, మీరు అకారణంగా జైలు పాలవ్వటము, మీరు తెలిసి తెలియక ఏదన్నా ఒక మిస్టేక్ చేసి మీరు జైల్లోకి వెళ్ళటము, 2 రోజులు గాని, 2 సంవత్సరాలు గాని మీకు శిక్ష పడటము, ఇలాంటి ఏమి జరుగుతున్నా సరే, మనం కేతు నుండి మనం విముక్తి పొందాలి. కేతు గ్రహం నుండి. అండ్ ఆధ్యాత్మిక స్థితిలో మీరుకై మీరే ఒంటరిగా ఉండటము, అండ్ అంధకారంలో ఉండటము, సోల్ సైన్స్‌కి సంబంధించిన ఎన్నో ప్రాక్టీసెస్ చేయటము. ప్లస్ కేతువు మోక్షానికి కారకుడు. ఓన్లీ కేతు గ్రహం మాత్రమే మోక్షానికి కారకుడు. సో, మనము మెడిటేషన్స్ చేస్తున్నా, ఆధ్యాత్మిక ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తున్నా, మీకు మోక్షం కావాలి అనంటే, అది కేతు గ్రహం మాత్రమే ఇవ్వగలుగుతుంది. 12 కేతువు మోక్ష కారకుడు. సో, ఒక్కొక్క రాశిలో ఉన్న కేతువు మనకు ఒక్కొక్క రకమైన ఫలితాన్నిస్తాడు. ఎక్కడైనా నెగెటివ్ ఎనర్జీ గనక ఉంటే, నకారాత్మక శక్తి గాని, చెడు శక్తి గాని కేతువు గనక ఉంటే, మనం ఈ క్వార్ట్జై క్రిస్టల్‌ని ఉపయోగించుకొని ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటకొచ్చి సోల్ యొక్క ప్లాన్ మనం అర్థం చేసుకోవచ్చు.